ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా విలేజ్లోకి క్యామెల్ వచ్చింది. సో ఇంతవరకు మా విలేజ్లోకి రాలేదనమాట. ఫస్ట్ టైం ఇలా రావడం. వాళ్ళు ఏంటంటే ఇంటింటికి ఇలా వంటిని తీసుకొచ్చి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలానే మన ఇంటికి వచ్చారు. సో అమ్మ పక్కింటికి వెళ్ళి రండి, అంతలోపల డబ్బులు తీసుకొస్తామని చెప్తే సో పక్కింటికి వెళ్ళారు. సో మళ్ళీ నేను పిలిస్తే వస్తూ ఉన్నారనమాట. సో వస్తూ ఉంటే ఏదో నెత్తి మీద కొడుతున్నాడు చూడండి. ఇది నెమలికలు పెట్టి ఇలా దీవిస్తున్నారనమాట. దీవించి డబ్బులు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఫస్ట్ టైం చూశాను. సో బాగా అనిపించింది అనమాట. దీన్ని చూడగానే మనం గుజరాత్లో ఒంటెక్కాం కదా, ఒంటెక్కి బాగా భయపడ్డాం. సో అది గుర్తొచ్చింది అనమాట. అది మనకు అలా ఉంటుంది, కానీ పైకి ఎక్కినప్పుడు ఏంటో కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తర్వాత ఇక ఈరోజు మా విజయ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. సో అందువల్ల రెడీ అయ్యేసి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరాం ఎయిర్పోర్ట్కి. సో ఆల్మోస్ట్ ఒక 3 weeks ఉన్నాడు అనమాట. సో 3 weeksలో నేను కలవలేకపోయాను. లాస్ట్ ఇక వెళ్తాడనగా ఒక 2 days ముందు స్పెండ్ చేద్దామని అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆల్రెడీ మీరు ఆ వీడియోస్ అన్నీ చూశారు. సో లాస్ట్గా పొలాల్లో పంపు చెట్టు దగ్గర స్నానం, అరిటాకులో భోజనం అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరాడు ఇక జర్మనీకి వెళ్ళడానికి. మేము మా ఊరు నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో సులూరుపేట అనే ఒక ఊరు ఉందన్నమాట. ఇక్కడ చెంగాళమ్మ అనే గుడి ఉంది, చాలా ఫేమస్, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడంతా కొంచెం రెనోవేషన్ జరుగుతూ ఉంది. కింద మార్బుల్ వేయడానికి కావాలా మొత్తం కూడా ఫ్లోరింగ్ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ దేవుడు చాలా శక్తివంతమైన దేవత. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు కథ ఏంటంటే, ఇవి ఆ దేవుడి గుడికి తలుపులు పెట్టాలని తలుపులు తీసుకొచ్చి పెట్టారంట, పొద్దున్నే బిగిద్దామని చెప్పి. కానీ పొద్దున వీళ్ళు వచ్చేటప్పటికి ఈ చెట్టు అయిపోయిందంట, ఆ తలుపులు రెక్కలు చెట్టు అయిపోయాయి. అప్పుడు ఆ దేవత కలలో కనిపించి, నా గుడికి ఎప్పుడు తలుపులు ఉండకూడదు, సో ఎప్పుడు నా భక్తులు వచ్చినా డైరెక్ట్గా నాకు దర్శనం అవ్వాలి అని చెప్పి వాళ్ళ కళలో చెప్పిందంట. సో ఆ తలుపులు చెట్టైన చెట్టే ఇది. ఈ గుడి హిస్టరీ. ఈ దేవుడికి దగ్గర ఎవరైనా సరే మొక్కుంటే పక్కా కోరికలు తీరుతాయని అక్కడ ఉన్నవారు చెప్తూ ఉన్నారు. సో అలాగే ఈరోజు మేము చెన్నైకి వెళ్తూ ఆ దేవుడి గుడికి ఒకసారి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట. సో మీలో చాలామందికి చెంగాళమ్మ గుడి తెలిసే ఉంటుంది. సో మీకు ఈ గుడి గురించి, గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. నిజంగా ఒక ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుడి గుడి మాత్రం గజిబిజిగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మేము వెళ్తూ ఉంటే మనకు విండ్ మిల్ రెక్కలు కనిపించాయి. నిజంగా ఎంత పొడవు ఉన్నాయో ఒకసారి చూడండి. మొత్తం పోతూనే ఉన్నాయన్నమాట. 3 లారీల్లో ఈ విండ్ మిల్ రెక్కలు తీసుకెళ్తూ ఉన్నారు. చూసారు కదా, పాపం ఎలా టర్న్ చేస్తారో కూడా అర్థం అవ్వట్లేదు. ఏంది చెన్నైలో ఎంత ఫేమసా? కాకి రెట్టేసిన బిర్యానీ. ఇంకేందా కాకి బిర్యానీ అంటే ఓ కాకినే బిర్యానీ చేస్తారా? ఎక్కడ? నిజం ఊరిని జోక్ చేస్తా. అవునా విజయ్? నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు అసలు. నిజంగా చెప్పు ఎక్కడని. అప్పుడు ఎన్ని కాకులు పట్టుకొని వస్తారు వాళ్ళు? కాకి బిర్యానీ చెప్పినట్టు. సరే ఎక్కడుందో చెప్పు, మేము పోయి తింటాం. చిన్న లెఫ్ట్ లో ఉండరా, ఫస్ట్ పోయి టీ షాప్ లో దాటేస్తున్నావు. ఇంకేందా నువ్వు లెఫ్ట్ లో పదా? ఎంత పద్ధతిగా చెప్తున్నా అన్న, ఇక్కడ ఎక్కడన్నా ఉండవన్నా. లెఫ్ట్ లో పదా లేదు. ఓకేనా? మొన్న ఫోన్ చేసిన అత్తమ్మా, చూస్తా ఉన్నా. అదేంటే అన్నా చెప్పన్నా అన్నాడు. బా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు అనుకున్నా. తర్వాత రై చెప్పరా అంటున్నాడు. లైట్ వేరే చేసినాడు. అత్తమ్మ ఫోన్ ఇస్తుంది. నేను అసలు ఫోటో బాగుండు. నేను కడుతున్నా. అశోక్ బాగుంటాడు ఫోటోకి. ఇలాగే ఉందిలే కానీ నువ్వు ఎలా ఉండవు, బోండా లాగా అదే ఉంది. మళ్ళీ చూసే వాళ్ళు తిడతారు, మా హీరోని బోండా అంటారా? ఎట్టుండవంటే ఏ బజ్జీలే బొండాలే ఇందాక చెయ్యి ఇటు పట్టుకోండు. బజ్జీలే బొండాలే
ఏమైనా అప్లికేషన్ కావాలంటే వేసుకోవచ్చమ్మా మా అశోక్కి. వద్దా? వద్దంట అత్తమ్మా. అత్తమ్మ వద్దంట. 2023 కూడా పోయింది. 2023లో అప్లికేషన్లు వేసుకోండి. అమ్మాయికి ఏం ఉండవలేదు, ఓన్లీ ప్రాపర్టీ ఉంటే చాలు. అమ్మాయికి ఏం ఉండవల్లే, ఓన్లీ ప్రాపర్టీ ఉంటే చాలు. అది నాకు తెలియలా, అశోక్. ఎలా మొత్తం ఆకాశాన్ని చూస్తే టీ తాగుతుంది, కాఫీ తాగుతుంది. మిల్క్ బేబీ మిల్క్ తాగుతున్నాడు. మీరేందండి బాబు చెప్పు. లైట్ వేస్తున్నారా? ఎందుకు కాఫీ టీ తావా? ఎందుకని? ఆరోగ్యాన్ని హానికరమనే. దాని ఊరికే నొక్కు మా పద్ధతి ఇక్కడ కాదు, వెనకే నొక్కాలి దాన్ని. ఇంకా లోపలికి ఇప్పుడు ఏం వెలిగితే వెలగద్దులే కానీ. అక్కడ అశోక్ ఎప్పుడు అలవాట్లేదా? సరే వదిలే. ఏం అశోక్ ఎప్పుడు అలవాట్లేదా? మా అత్తమ్మ అలవాటు చేయలేదా టీ కాఫీయా? అలవాటైందా? వదిలే అన్నా. చెప్పు. నేను తాగను అంతే. ఎందుకు? ఎందుకు తాగను? ఎందుకంటే అలవాటు పడలేదు అనుకో అంతే. సో ఇలా మా జర్నీ సరదాగా సాగుతుంది. సో ఎప్పుడు అత్తమ్మ కొడుకులు వచ్చినా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ప్రతి సెకండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే 9 o'clockకి ఫ్లైట్ అనమాట. మేము ఆల్రెడీ 6 o'clockకి రీచ్ అయిపోయాం. వాళ్ళు 3 hours ముందు లోపల ఉండాలి. సో అందువల్ల ముందుగానే బయలుదేరాం. ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా 6:15 అయ్యింది. ఇక లగేజీలన్నీ దించేసుకొని ఇక టైం పాస్ అనమాట. కొంచెం ముందు లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఒక 10 minutes తర్వాత వెళ్తా, 10 minutes తర్వాత వెళ్తా అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళని వదలలేక. ఇక మా అత్తమ్మ అయితే తట్టా బుట్ట అన్ని సర్దుకొని వచ్చేసింది. ఇక ఫుడ్డు ఇంకా నైట్ డిన్నరు మనం బయట చేద్దాం అని చెప్పి విజయ్కి మాత్రం ఇంట్లో నుంచి ఫుడ్ బాక్స్ తీసుకొచ్చేసింది. ఇవి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా ఓల్డ్ ఎయిర్పోర్ట్ కాబట్టి అంత గ్రీనరీ అయితే అంత లేదు. బెంగళూరు, హైదరాబాద్లో పోల్చుకుంటే చెన్నై చాలా తక్కువ అన్నమాట. గ్రీనరీ అంతా మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అంత స్పేస్ కూడా వాళ్ళకి లేదు. మోస్ట్లీ ఇంకెక్కడైనా ఇంకా అవుటర్లో షిఫ్ట్ చేస్తే అప్పుడేమన్నా బాగుంటుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే నార్మల్గా ఉంటుంది. ఇలా తినక ముందే స్పూన్స్గా పెడుతూ ఉందని పెడతానే ఉంది అంటున్నాడు మా విజయ్. ఇక మొత్తానికి బాక్స్లో చేపల పులుసుతో అన్నం కలుపుకొచ్చేసింది అత్తమ్మ. చేపలు వచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో రైస్లోనే మిక్స్ చేసేసింది. తినేదానికి కష్టం అని చెప్పి ఇంకా అందరికీ పెడుతూ ఉంది. విజయ్ కొద్దిగా తిని నాకు చాలా అన్నాడు. ఇంకా నాకు పెడుతూ ఉంది, వేస్ట్ అయిపోతుంది, తిను అని చెప్పి ఇంకా అందరం తలా 2 స్పూన్లు తినేసి అయిపిచ్చేయాలని చెప్పి బాక్స్ ఖాళీ చేయాలనుకుంటూ ఉన్నాం. ఇక విజయ్ అమ్మ చేతి వంట ఇక దొరకదు కదా అని చెప్పి లాస్ట్ వెళ్ళే వరకు కూడా అమ్మ చేతి వంట తినాలని చెప్పి కూర్చున్నాడు. ఫ్లైట్లో డిన్నర్ ఇస్తారు కదా అంటే ఫ్లైట్లో నాకు వద్దు, ఆడపోతే నీకు ఏం దొరకదా? డబ్బలు లేపేస్తున్నావా? గుమ్మడికాయ అలవాది అంటున్నాడు. ఇందాక చేపలు పులుసు తిన్నాడు. మధ్యాహ్నం తిన్నా బిర్యానీ తిన్నావా? త్యాగాలు తిన్నావు. నీకు ఇన్ని అక్కడ దొరకనని తినేసి వెళ్ళిపోతున్నావు అనమాట. అందుకు కాదు, మా ఇంట్లో మేము తినేవాళ్ళు ఎవరు లేరు. ఓహో, ఇంట్లో ఖాళీ చేయాలి. చూడు, నోటికి చేతికి ఎడగలే ఉంటాం మేము. అన్ని హాఫ్ టికెట్లు. నువ్వు ఒకటే ఫుల్ టికెటా? అక్కడ ఉన్నాడు చూడండి, ఇంకొక ఫుల్ టికెట్. అంతే నా ఆకారమేనా? నువ్వు మాత్రం చూసేదాన్ని సన్నంగా ఉండవు. మీ ఆరోగ్య సీక్రెట్ ఏంది? మీరు ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంది? మీ అమ్మ ఏమో లావుకుంది, మీ నాన్న లావుకున్నాడు. అడుగు మా మామయ్య చూడండి, ఆడ సన్నగా ఉండడా లావుకున్నాడా మీరే చూడండి.
సన్నగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ అంతా అటెండెన్స్ చేస్తున్నాడు మామయ్య.